ఇక్కడ పెద్ద మనిషి ఈడు ఉన్నాడు. పెద్ద మనిషి నమస్తే. ఏం పేరు నీ పేరు? లక్ష్మప్ప. లక్ష్మప్ప. మరి పెన్షన్ వస్తుందా? వస్తున్నా సార్. ఎంత వస్తుంది? 2000. 4000 కానీ 2000 ఇచ్చాను. ఎవరు చెప్పారు నీకు 4000 ఇస్తామని? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి 4000 ఇస్తామని చెప్పిండా? ఇప్పుడు అదే 2000 ఇస్తున్నాం. కేసీఆర్ది ఉన్నది అది. అది కేసీఆర్ది అప్పటి సందికి 2000 ఇస్తున్నారు. ఇతను వచ్చిన సందికి 2000 ఇస్తున్నాం. దానికి ఎక్కువ ఏం మనం చదువుతాం మనం. మరి ఎట్లుంది పాలన తీరు? పాలన తీరేముంది. ఇప్పుడు మేము వచ్చినంత తీసుకుంటున్నాం, కాముషి ఉంటున్నాం. మేము పోయి మీద పోయి అడగనికే మాకు అవకాశందే. మాతో పెద్ద మనుషులు ఎవరులే అడుగుతలేరు ఎవరు. ఏం అడుగుతారు? అది డబల్ బెడ్రూమ్ అని ఇచ్చిండు. డబల్ బెడ్రూమ్ ఏమునికి ఇచ్చిండు? ఇప్పుడు ఈడ ఇండ్లకు నిన్న మొన్న ఫోటోలు తీసుకపోయి ఇండ్లు ఇస్తామని జాగాలు ఉంటే ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో ఎక్కడ చేస్తాడో మళ్ళీ 1500 కట్టాలి అంటున్నారు. ఏమో ఎన్ని పైసలు కట్టాలి? ఎందు గురించి? ఇంకా వాడు ఇంకా కేసీఆర్ బి మంచిగా చేసిండు. ఒక్క దాంట్లో 2 దాంట్లో తప్పులు పోయినాయి అతని. ఈ మాఫీ పైసలు చేసింటే మళ్ళీ కేసీఆర్ వస్తుండే. చేస్తే 50 వేసినాక 50 తెచ్చుకపోండి అంటే ఆడు పోతే మళ్ళీ రిటర్న్ ఎలక్షన్ రిటర్న్ తీసుకొని దానికి మేమేం చేస్తాం? మేము చేసి బతికేటోళ్ళం. అతను మేము తప్పు చేయలేదు కేసీఆర్వి. కానీ మాకు అతను రేవు మును లెక్కకి తేలే ఇంతేనే. ఇప్పుడు మా కొట్టుకపోయిన మరి రేకులు ఉన్నాయి. ఉన్న బిల్డింగ్లకు 10-20 వేలకు 20 ఎకరాలు ఉన్నకి అప్పుడు డబ్బులు ఇచ్చిండ్రు. ఇప్పుడు అంటున్నాడు అతన్ని రేవంత్ రెడ్డి. ఇక ఏం చేస్తారో అసెంబ్లీలో ఏం లేదో మాకు తెలియదు. కేసీఆర్ అయితే మంచిగా చేసిండు. కేసీఆర్ ఏం చేసిండు? ఇప్పుడు సార్ ఇప్పుడు ఇందిరమ్మ పథకం మీద ఇవన్నీ మొత్తం వీళ్ళు ఎవడు బీకలే. ఇందిరమ్మ పథకం మీద ఈ మొత్తం కాలనీ పూర ఆడదాకా వీళ్ళు వచ్చి ఏం బిక్తున్నారు? ఇంటి ముంగల జాగ ఉన్నదని చెప్పిరి, జాగకు పైసలు ఇవ్వకొచ్చిరి, నా యాద్ చెప్పకొచ్చిరి రేవంత్ రెడ్డిబి. కేసీఆర్ బి ఇంటి ముంగల జాగ ఉంటే ఇస్తాను, కేసీఆర్ బి ఇవ్వకపోయా. వాళ్ళు ఏం చేయాలి? మేము ఎక్కడ పొదలు పట్టాలి? ఒక్క ఎక్కడ రైతు బంధు పైసలు వచ్చినాయి. ఇప్పుడు రైతు బంధు వస్తున్నాయి కానీ ఈ చేపని ఆపిండ్రు. రైతు బంధు వస్తున్నాయి సార్. చూటమండి మోదీ కానీ వస్తున్నాయి, రైతు బంధు వస్తున్నాయి. చూటమంటే ఏం చెప్పాలి? మనము తిన్నాం అనాలి. బరాబరి ఇచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. మాది ఆపలే ఏం లేదు. రైతు బంధు వచ్చినాయి, ఈ పెన్షన్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు పెన్షన్ అన్న కరెక్ట్ వస్తుందా? కరెక్ట్ ఏం సార్? ఇప్పుడు నిన్న తెచ్చింది నేను పెన్షన్. ఇక 2000 ఇస్తున్నాడు. చూటమట్ల ఏం చెప్పాలి? కార్డుకు పైసలే, నా గ్యాసులే, ఏం లే పైసలు. ఆడ బెంకుకు పోతేనేమో అవి బలేదు అంటారు వాళ్ళు. ఎవరికి అడగాలి? పొదలక ఎలక్షన్ వచ్చినప్పుడేమో అన్న మేము పెద్దగా మీరు ఇక్కడ చూడండి అక్కడ ఉంటే ఎవరికి వేయాలి? మాకు సగం రొట్టె ఇన్ని నీళ్ళు ఇస్తే చాలన్నట్లు మేము ఉంటాం. మీరు నడమ పెద్ద ఇది చేసి మా పేదలకు నోరు కొట్టి మీరు పెద్దగా అయితే నువ్వు ఏమనుకున్నావు బెట్టా? నేను కుళ్ళ చెప్తున్నా. మీరు మధ్యలో మీరు పేదలకు మోసం చేస్తున్నారంటే ఇప్పుడు నాదే చూడు, రేకులు ఇల్లు, అవతల వాడు ఉన్నోడు బిల్డింగ్ కట్టుకొని మేమేమి చేయాలి? మీరు ఆశ ఎందుకు చెప్తున్నారు? చెప్పకుండి, పెన్షన్ బియ్యకుండి, మేము బతుకుతాం. ఆశ చెప్పొద్దు. మళ్ళా పెద్ద మనుషులు ఇప్పుడు మీరు 2 రూపాయలు ఇస్తా అంటేనే ఆశ కదా సార్. మళ్ళీ ఆశ లేని మేము చేసుడు ఎందుకు? మేము చేసుడు ఎందుకు? మాకెవరు ముంగర సగం రొట్టిస్తున్నాడో, బుక్కి రొట్టె నీళ్ళు ఇస్తున్నాడో వాందే కరెక్ట్ అనుకుంటాం మేము. మీరు ఏమి అనుకోండి. సరే, జై భీమ్. పేరు రాసమ్మ. నీకు పెన్షన్ వస్తుందా? వస్తున్నది. ఎంత వస్తుంది తల్లి? 2000. మరి రేవంత్ రెడ్డి ఎంత ఇస్తున్నాడు? 4000 వస్తుందా? 4000 ఏడాది అయిపోయింది కదా. మాపిగిన కాలేవు మాకు. ఏమి రుణమాపా పైసలు?
రైతు బంధు పైసలు పడ్డాయా చెప్పమ్మా. పడలేవు. ఆ, రైతు బంధు పడలేదు, మాపి కాలేదు. నా ఎక్కున్నందుకు మాపి వేసేటాన్ని వేయాలి కదా, వేయలేడు. ఉమ్. ఇక సపడదాకా కూకుంటున్నాం, మరి ఏం చేద్దాం. 6 గ్యారంటీలలో ఏమేమి వచ్చింది రాసమ్మ నీకు? ఆ? 6 గ్యారంటీలలో ఏం రాలేదు. అట్లా నింపుకుంటున్నాడేమో, రాలేదు. ఇంకేమొచ్చింది? 2500 నీ మనమరాలకు కానీ నీ బిడ్డకు కానీ వచ్చిందా, నీ కోడలకు కానీ? నాకేం రాలేదు. నా బిడ్డల పెండిలు మునిపోయినాయి, అవి గిన రాలేవు. మరి ఎట్లుందమ్మా ఈ 1 ఇయర్ పాలన? ఆ? ఏడాది పాలన ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తున్నది? ఏం రాలేవని చెప్తున్నాం. పింఛన్ 2000 వస్తుంది. అవి ఎవరు ఇచ్చినాయి? కేసీఆర్ ఇచ్చినాయేనా? కేసీఆర్ ఇచ్చినాయి. కేసీఆర్ చేసిండు. మరి ఈయన ఏం చేయలేడా? మాకు అప్పటి సందిగా ఇచ్చినంత పింఛన్ ఇస్తున్నాడు అన్నట్ల. ఏందమ్మా మరి 2500 వస్తున్నాయా నీకు? వస్తలేవు. మాకు ఇల్లు లేదు, భూమి లేదు, ఏం లేవు. అవునా? మరి ఇల్లు భూమి ఇల్లు ఇస్తున్నారు కదా ఈ గవర్నమెంట్. ఇల్లు ఇస్తున్నారు కానీ ఏమి ఇస్తలేరు ఇప్పుడు. మరి ఎట్లుందమ్మా ఈ ప్రభుత్వ పాలన? 1 ఇయర్ ఏడాది అయిపోయింది. మరి ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, ఇల్లు వస్తుందేమని ఇప్పుడు ఆశ పెట్టుకున్నాం. ఇల్లు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. ఈ బస్సు ఒక్కటే ఫ్రీ చేసిండు అంతే. మరి బస్సులు ఎక్కడెక్కడ తిరుగుతావు? 2 రోజులకు ఒకసారి ఎక్కడ తిరగం మేము. సెలవులు ఇయ్యారు పిల్లలకి, ఎప్పుడు ఆడిన ఒకసారి వస్తాం పోతాం. మరి మీ పిల్లలకు నీ బిడ్డలకు 2500 నాకు 2 కొడుకులు. అంటే మరి ఫీజులు వస్తున్నాయా కరెక్ట్గా? వస్తలేవు. మాకు ఇల్లు లేదు, భూమి లేదు. ఇప్పుడు అన్న ఇల్లు చేసింటే బాగుండే. అవునా? మాకేం లేదు. మా ఇబ్నార్ మాది. మహబూబ్నగర్ మీ పటేలే కదా మరి ముఖ్యమంత్రి? కదా కొడంగల్ ఆయన. అదే మరి మహబూబ్నగర్ జిల్లానే కదా. కోసిగిలో మంచిగా చేస్తుండంట అన్ని పనులు. అక్కడ చేస్తలేడు. కానీ ఇక్కడ మీకు చేస్తలేడా? చేస్తలేడు. ఇప్పుడు 2500 వేసింటే బాగుండే. రూమ్ లో కిరాయిలు అన్ని వెళ్తాయి అని చూస్తున్నాం. మేము కిరాయికుంటాం. ఎక్కడ? హైదరాబాద్నా? మహబూబ్నగర్ రా. మహబూబ్నగర్ కిరాయికుంటారా? ఇల్లు లేదు, భూమి లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు వచ్చింటే 6 గ్యారంటీల పథకం నింపినావా? నింపినాము, అన్ని ఇచ్చినాము, అకౌంట్ తెరిచినాము, ఆడవాడేసినాము. ఇక ఆగిపోయినా ఇంకేం చేస్తాం. ఏమి ఇస్తలేడని అయిపోయినా? ఏమి ఇస్తలేడు వాడు. ఇంకేం ఇస్తాడు? అయిపోయా. అంతేనా? 1 ఇయర్ గడిచిపోయి అంటే ప్రజలకు మహిళల ప్రభుత్వం మీద మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటున్నాడు. నువ్వేమో మళ్ళీ ఇంకా ఇచ్చినాడు. మీరు చూస్తున్నారు కదా, కనబడతలేదా?